వెల్కమ్ టు రమణాస్ ఎడిజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మనము ఈ వీడియోలో బౌద్ధ మతంకు సంబంధించి గతంలో ఉన్నటువంటి మరికొన్ని ప్రశ్నల గురించి మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చర్చించుకుందాము. సో ఇక్కడ చూడండి, మనకు 41 క్వశ్చన్ ఏం చెప్తుంది ఇక్కడ. సో బుద్ధుని తన మొదటి ధర్మచక్ర పరివర్తనమును ఎక్కడ నిర్వహించారు? ఇక్కడ మనం బాగా గమనిస్తే ఎక్కడ మనకు సారనాథ్, చాలా చాలా ఇంపార్టెంట్ అండి, సారనాథ్. సో అసలు ఏంటయ్యా మనకు ఈ ధర్మచక్ర పరివర్తనము అంటే, సో మనకు బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తరువాత తన ఐదుగురు శిష్యులకు బోధన చేశాడు. అంటే మనకు సో వారణాసి దగ్గర ఉన్నటువంటి సో ఈ సారనాథ్ ఎక్కడ మనకు వారణాసి దగ్గర ఉన్నటువంటి సారనాథ్ వద్ద సో మనకు బుద్ధుడు మొట్టమొదటిసారిగా తన ఐదుగురు శిష్యులకు బోధన చేయడం జరిగింది. అలా బోధనం చేయడం ఎలా పిలిచారు? మనకు ధర్మ చక్ర పరివర్తనంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ. సో బుద్ధుడు తన మొదటి ఉపదేశాన్ని ఎక్కడ ప్రబోధించాడు? ఎక్కడ మనకు సారనాథ్ అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ అనేది సారనాథ్లో తన మొట్టమొదటి ఉపదేశానికి ఇచ్చింది ఎవరు మనకు ఇప్పుడే తిప్పి అడుగుతున్నాడు, ఎవరు మనకు బుద్ధ భగవానుడు. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ మనకు బౌద్ధ సాహిత్యంలో ధర్మ చక్ర పరివర్తనం అనగా, చాలా చాలా ఇంపార్టెంట్, మనకు ధర్మ చక్ర పరివర్తనం అంటే సో సారనాథ్లో సో బుద్ధుడు ఇచ్చినటువంటి మొట్టమొదటి ఉపదేశం మనకి ఏమంటాం? మనం ధర్మ చక్ర పరివర్తనం అంటాము. సో మొట్టమొదటిసారిగా తన శిష్యులు ఎంతమందికి ఇచ్చాడు? సో గౌతమ బుద్ధుడు తన యొక్క ఉపదేశం మనకు ఐదుగురు శిష్యులకు ఇచ్చారని మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో ధర్మ చక్ర పరివర్తనం ఎక్కడ నిర్వహించారు? ఎక్కడ మనకు సారనాథ్. ఓకే, నెక్స్ట్ సో గౌతమ బుద్ధుడు తన ఉపదేశాలను ఎక్కడ ఎక్కువగా ఇవ్వడం జరిగింది? సో ఎక్కడ ఎక్కువగా ఇవ్వడం జరిగింది? మనకు శ్రావస్తి అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ శ్రావస్తి అంటే ఏంటంటే మనకు అప్పటి కోసల రాజ్య రాజధాని అన్నమాట. అంటే అప్పటి కోసల రాజ్య రాజధాని మనకు శ్రావస్తి. సో శ్రావస్తిలో సో బుద్ధుడు తన జీవితం ఎక్కువగా ఇక్కడే గడిపాడు. మనకు ఎక్కువగా బుద్ధుడు ఎక్కడ గడిపాడంటే మనకు శ్రావస్తిలో గడిపాడు. అందువలన గౌతమ బుద్ధుడు తన ఉపదేశం ఎక్కువగా ఎక్కడ ఇవ్వడం జరిగింది? మనకు శ్రావస్తి అంటే మనకు సో కౌసల్య రాజ్య రాజధానిగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ. సో 47th క్వశ్చన్ మనం ఒకసారి గమనిస్తే సో ఇక్కడ సో బుద్ధుడు సో కౌశాంబిని ఎవరి హయంలో సందర్శించాడని మనకు సో ఉదయనుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు ఇక్కడ ఈ ఉదయనుడు ఎవరు? మనకు వస్త దేశ రాజుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే సో ఈ వస్త దేశ రాజు అనేటువంటి ఉదయనుడు కాలంలో సో మనకు గౌతముడు కౌశాంబిని సందర్శించాడు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకి ఇక్కడ మనకు 48వ క్వశ్చన్ ఒకసారి చూడండి. సో బుద్ధుని నిర్యాణం తర్వాత మొదట బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించింది ఎవరు? ఇప్పుడు మనం చెప్పుకున్నాము మొత్తం ఎన్ని బౌద్ధ సంగీతాలు జరిగాయి? మనకు 4 జరిగాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఈ బౌద్ధ సంగీతం మీద మనకు సో బిట్లు రావడానికి అవకాశం ఉంది కాబట్టి సో మిత్రులందరూ కూడా ఈ బౌద్ధ సంగీతంపై ఫోకస్ పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇక్కడ మనకి ఏమన్నాడు ఇక్కడ? సో బుద్ధుడు మరణించిన తర్వాత, సో బుద్ధుడు ఎప్పుడు మరణించాడు? మనకు క్రీస్తు పూర్వము సో 483లో కుశీనగర్లో మరణించడం జరిగింది. అంటే బుద్ధుడు నిర్యాణం తర్వాత మొట్టమొదటి బౌద్ధ సంగీతికి ఎవరు అధ్యక్షత జరిగింది? మనకు మహాకశ్యపుడు యొక్క అధ్యక్షత జరిగింది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ జరిగింది? మనకు రాజాగృహం వద్ద జరిగింది. సో దీని ఏమంటే గిరివ్రజపురము అంటాం. ఇది ఎవరు? సో మగధ రాజు యొక్క మొట్టమొదటి రాజధాని ఇది. ఎవరి కాలం జరిగింది? మనకు అజాతశత్రువు రాజు ఎవరు? మనకు అజాతశత్రువు. ఎక్కడ జరిగింది? మనకు రాజగృహము. ఎవరు రాజు జరిగింది? మనకు మహాకశ్యపుడు. ఏం జరిగింది మనకి ఇక్కడ? సో మొట్టమొదటి బౌద్ధ సంగీతి అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చూడండి ఇక్కడ. సో మొదటి బౌద్ధ సంగీతిని నిర్వహించింది ఎవరు? మనకు ఇప్పుడే మహాకశ్యపుడు. సో ఈ రాజు ఎవరు? మనకు అజాతశత్రువు. హరియాంక వంశ చెందిన వ్యక్తి మనకు అజాతశత్రువు జరిపారు. ఓకేనా, సో చూడండి, సప్తపర్ణి గృహ ఎక్కడ ఉంది? మనకు రాజగృహలో ఉందన్నమాట ఇది. ఓకే, సో రాజగృహలో ఉంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే కనిష్కుని పాలనలో చూడండి, ఇక్కడ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు కనిష్కుని పాలన కాలంలో కాశ్మీర్లో జరిగిన బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించింది ఎవరు? ఇక్కడ మనం బాగా గమనిస్తే సో ఇది ఎక్కడ జరిగింది మనకి ఇక్కడ? సో కనిష్క కాలం ఎక్కడ జరిగింది మనకి? కాశ్మీర్లోనే కుందలవనం అంటే చిట్ట 4వ బౌద్ధ సంగీతి అన్నమాట ఇది. ఇది మనకు సో 4వది. ఎవరి కాలం? మనకు కనిష్కుని పరిపాలన కాలంలో. ఎక్కడ కుందలవనం జరిగింది. అయితే ఈ బౌద్ధ సంగీతికి అధ్యక్షుడు ఉన్నట్టు మనకు వసుమిత్రుడు అధ్యక్షుడు. అయితే మనకు ఉపాధ్యక్షుడు కూడా ఉన్నారు ఇక్కడ. ఉపాధ్యక్షుడు మనకు అశ్వఘోషుడు. ఎవరు? మనకు అశ్వఘోషుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో బౌద్ధ సంగీతి 4వది ఎక్కడ జరిగింది? మనకు సో కుందలవనము. ఎవరు? కనిష్కుని రాజుని పరిపాలనలో ఎక్కడ జరిగింది మనకంటే కుందలవనము. ఎవరు ఆధ్వర్యంలో? మనకు సో అధ్యక్షుడేమో వసుమిత్రుడు, అదేవిధంగా ఉపాధ్యక్షుడు మనకు అశ్వఘోషుడు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ. సో బౌద్ధ మతంలో సో మహాయాన శాఖ ఎవరి పాలనలో ఆవిర్భవించింది? ఎవరి పాలన? మనకు కనిష్కుని కాలంలో. ఎవరి కాలం? మనకి ఇక్కడ గమనిస్తే ఎవరి కాలం అంటే మనకి ఇక్కడ సో కనిష్కుని కాలం. సో కనిష్కుని కాలంలో జరిగినటువంటి బౌద్ధ సంగీతి 4వది. అంటే మనకు ఈ 4వ బౌద్ధ సంగీతిలో సో మనకు ఒకసారి బౌద్ధ మతం రెండుగా చీలిపోయింది. ఒకటి మనకు హీనయానము, రెండు మనకు మహాయానం. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో కనిష్కుని పాలనలో బౌద్ధ సంగీతి ఎక్కడ జరిగింది? సో ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఎక్కడ జరిగింది? మనకు కుందలవనము.
ఎక్కడ మనకు సో మన కాశ్మీర్ వద్ద ఉన్నటువంటి కుందలవనం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి కాశ్మీర్లో జరిగినటువంటి 4వ బౌద్ధ సంగీతి ఏ రాజు హయాంలో జరిగిన మనకి కనిష్కుడు తిప్పి తిప్పి అడిగారు క్వశ్చన్. నెక్స్ట్ వచ్చి 2వ బౌద్ధ సంగీతి ఏ ప్రదేశంలో జరిగింది, ఎక్కడ మనకు సో వైశాలి ప్రదేశంలో జరిగింది. సో సో ఇక్కడ మనం బాగా గమనిస్తే బుద్ధుని యొక్క నిర్యాణం తర్వాత జరిగినటువంటి 100 సంవత్సరాల తర్వాత జరిగింది. అంటే మనకు బుద్ధుడు మరణించిన తర్వాత 100 సంవత్సరాల తర్వాత మనకు 2వ బౌద్ధ సంగీతి జరిగింది. అక్కడ మనకు వైశాలి జరిగినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరి కాలంలో మనకు ఇక్కడ శిశునాగ వంశానికి చెందినటువంటి అశోకుని కాలంలో మనకు కాలాశోకుని కాలం మనకు 2వ బౌద్ధ సంగీతి సో వైశాలి వద్ద జరిగినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు ఇక్కడ మనం బాగా గమనిస్తే ఇక్కడ మన రాజు మనకు కాలాశోకుడు, ఎక్కడ సో వైశాలి జరిగినటువంటి 2వ బౌద్ధ సంగీతాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇవన్నీ కూడా మనకు బౌద్ధ సంగీతం పైన ప్రశ్నలు అనమాట. సో గతంలో వచ్చినటువంటి ప్రశ్నలు. సో 3వ బౌద్ధ సంగీతి ఏ ప్రదేశంలో జరిగింది, ఎక్కడ మనం ఇక్కడ కానీ గమనిస్తే పాటలీపుత్రము. సో పాటలీపుత్రం అప్పుడు సో అశోకుడి కాలంలో జరిగింది 3వ సంగీతి. సో 3వ బౌద్ధ సంగీతి అప్పుడు అధ్యక్షుడు మనకు ఇతని తమ్ముడు అయినటువంటి అశోకుడు తమ్ముడు సో మొగలి పుత్తతిస్య. మొగలి పుత్తతిస్య మనకు అశోకుడి యొక్క తమ్ముడు అండి. అంటే మన ఇక్కడ అశోకుని ఆధ్వర్యంలో జరిగినటువంటి బౌద్ధ సంగీతి అనేది మనకు 3వది ఎక్కడ జరిగింది, మనకు పాటలీపుత్రంలో జరిగినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి. సో మొదటి బౌద్ధ సంగీతి ఎవరి హయాంలో జరిగింది, మనం ఇప్పుడు చెప్పారు మనకు అజాతశత్రువు. సో ఈ అజాతశత్రువు ఎవరు అంటే మనకు హర్యాంక. సో హర్యాంక రాజుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు జరిగింది మనకి ఇది మొదటి బౌద్ధ సంగీతం అంటే మనకు క్రీస్తు పూర్వము సో 483లో జరిగినట్లుగా మనకు ఎక్కడ జరిగింది, మనకు రాజా గృహంలో జరిగింది. ఓకేనా. సో మొదటి బౌద్ధ సంగీతి ఏ నగరం జరిగింది, ఇప్పుడు రాజాగర్ లేదా రాజా గృహం అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనిస్తే ఇక్కడ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనిస్తే ఏమంటారు చూడండి. ఇక్కడ రెండవ బౌద్ధ సంగీతి ఎవరి చేత నిర్వహించబడింది, ఇప్పుడు కాలాశోకుడు. ఎవరంటే మనకు కాలాశోకుడు. నెక్స్ట్ చూడండి. భారతీయ చిత్రలేఖనంలో జింకతో ఉన్నటువంటి చిత్రము సో బుద్ధుని జీవితంలో ఏ ఘటన సూచిస్తుంటే మనం ఏ ఘటన చెప్పుకోవాలి, మనకు ఓకే మొదటి ఉపదేశము. సో మొదటి ఉపదేశం గురించి సో భారతీయ చిత్రలేఖనంలో జింకతో ఉన్నటువంటి చక్రము సో మనకు బుద్ధుని యొక్క జీవితంలో ఈ మొదటి ఉపదేశం గురించి తెలియజేస్తుంది. దీన్ని మనకు ధర్మ పరివర్తన చక్రం అంటాము. సో మొత్తం ఎంతమందికి ఇచ్చారు, మనకు తన శిష్యులకు 5 మందికి మొట్టమొదటిసారి ఉపదేశం జరిగింది. మనకు సారనాథ్ అని గుర్తుపెట్టుకోవాలి. సారనాథ్లో జింకల వనం అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకు బాగా గమనిస్తే సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో మనకు నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ సో కర్మాపలామ చూడండి. ఇక్కడ క్వశ్చన్ చూస్తే సో కర్మాపలామ టిబెట్ బౌద్ధంలో ఏ శాఖకు చెందినవారు. ఇదంటే మనకి ఇక్కడ టిబెట్ బౌద్ధంలో మొత్తం ఎన్ని శాఖలు ఉన్నాయంటే మనకు 4 శాఖలు ఉంటే అందులో ఈ కర్మాపలామ అనేది ఏంటంటే మనకు సో కంగూప్య బౌద్ధ శాఖకు చెందినటువంటి వారంట. ఎవరు మనకు కర్మాపలామ అనేది. ఓకే, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కనుక గమనిస్తే మహాబోధి ఆలయము సో బుద్ధగయలో ఎక్కడ నిర్మించబడింది అంటే మనకి ఎక్కడ నిర్మించి మనకు సో గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందినటువంటి చోటు. సో గౌతమ బుద్ధుడు మనకు సో జ్ఞానోదయం పొందిన చోట మనకు ఎక్కడ మనకు జ్ఞానోదయము బీహార్లోని గయ వద్ద. సో ఈ బీహార్లోని గయ వద్ద మనకు సో మహాబోధి ఆలయము నిర్మించబడింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే సో బుద్ధగయలోనే బోధి వృక్షము సో బుద్ధగయలోనే బోధి వృక్షము దాని కుటుంబంలోని ఎన్నవ తరానికి చెందిన మనకు 6వ తరము. అంటే మనకు సో చెట్టు నరుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి సో బుద్ధగయలో బోధి వృక్షము దాని కుటుంబంలో ఎన్నో తరానికి చెందిన మనకు 6వ తరం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే సో నిరంజన నది ఒడ్డున ఉన్న బౌద్ధుల పవిత్ర స్థలం ఏంటంటే మనకి బుద్ధగయ. అంటే మనకు బీహార్ నుండి బుద్ధగయ వచ్చేసరికి ఏ నది ఒడ్డున ఉందంటే మనకు నిరంజన నది ఒడ్డున ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నిరంజన నది. నెక్స్ట్ గా గమనిస్తే సో బుద్ధుని బోధనలు వీటికి సంబంధించినవి. అంటే మనకు సో బుద్ధుని యొక్క బోధనలు దేనికి సంబంధించిన మనకు సో ప్రవర్తన యొక్క శుద్ధత మరియు పవిత్రతకు సంబంధించినవి. సో మనకు బుద్ధుని యొక్క బోధన దేనికి సంబంధించిన మనకు సో ప్రవర్తన యొక్క శుద్ధత మరియు పవిత్రతకు సంబంధించినవిగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గా గమనిస్తే ఇక్కడ చూడండి. ఇక్కడ సో నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఏమంటారు సో బుద్ధుని కాలంలోనే సంఘానికి నాయకుడిగా మారాలని కోరుకున్నది ఎవరు మనకు దేవదత్తుడు. సో ఈ దేవదత్తుడు వచ్చేసరికి మనకు బుద్ధుని యొక్క వ్యతిరేకంగా కుట్రలు పడిన వ్యక్తి అనమాట. సో బుద్ధుడికి వ్యతిరేకంగా కుట్రలు పడినటువంటి వ్యక్తి, వ్యతిరేకముగా కుట్రలు పన్నినటువంటి వ్యక్తి అనమాట. అంటే ఆపోజిట్ ఉంటాడు. అంటే బుద్ధుడికి ఆపోజిట్ ఎవరంటే మనకు ఎవరు దేవదత్తుడు. సో నెక్స్ట్ చూడండి. అష్టాంగ మార్గం అన్న భావన ఏ నేపథ్యాన్ని సూచిస్తుంది అంటే మనకు ధర్మచక్ర పరివర్తన సూత్రము. సో ధర్మచక్ర పరివర్తన సూత్రం అంటే మనం ఏంటంటే సో బుద్ధుడు తన మొదటి ఉపదేశం సో బుద్ధుని యొక్క మొదటి ఉపదేశం మనం ఏమంటే మనకు ధర్మచక్ర పరివర్తనం అంటాం. సో ఈ ధర్మచక్ర పరివర్తనలో సో మనకు సో దుఃఖంను నివారించడానికి సో మన అష్టాంగ మార్గాన్ని అంటే మనకు 8 సూత్రాలు ఉంటాయి. 8 సూత్రాలని బోధించాడు ఎవరు మనకు బుద్ధుడు. అంటే మనకు బుద్ధుడు తన మొట్టమొదటి ఉపదేశించినటువంటి ధర్మచక్ర పరివర్తన సూత్రంలో భాగంగా సో దుఃఖాన్ని అధిగమించాలని మనకు అష్టాంగ మార్గాన్ని సో పాటించాలి అనేది. అంటే సింపుల్ మనం చెప్పాలంటే అష్టాంగ మార్గము దేనికి సంబంధించి మనకు సో బౌద్ధ మతానికి సంబంధించిందిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ గా గమనిస్తే చూడండి. ఇక్కడ మనకి ఏం చూద్దాం, మనకు సో 68వ క్వశ్చన్ చూద్దాం చూడండి. ఇక్కడ 68వ క్వశ్చన్ ఏం చెప్తాడు, మనకు బౌద్ధ మతంలోనే సో భిక్షునిగా స్త్రీల ప్రవేశాన్ని గౌతమ బుద్ధుడు ఎక్కడ అనుమతించాడు. చాలా ఇంపార్టెంట్. మనకు చూస్తే ఇక్కడ సో బౌద్ధ సంఘంలోకి సో భిక్షునిగా స్త్రీల ప్రవేశాన్ని గౌతమ బుద్ధుడు ఎక్కడ అనుమతించడం మనకు వైశాలి. చాలా ఇంపార్టెంట్. వైశాలిలో సో బుద్ధుడు తన ప్రియ శిష్యుడు ఉన్నారు. ఎవరు మనకు సో తన ప్రియ శిష్యుడు మనకు ఆనందుడు అనమాట. సో ఈ ఆనందుడు కోరిక మేరకు తన పెంపుడు తల్లి ఎవరు మనకు బుద్ధుని యొక్క పెంపుడు తల్లి ఎవరు మనకు సో మహా ప్రజాపతి గౌతమి.
సో గౌతముని మొదటి భిక్షునిగా సో వైశాలిలో బౌద్ధ సంఘంలోనికి ప్రవేశపెట్టాడు. చాలా తెలివి అంటే మనకు మొట్టమొదటి సో మహిళా భిక్షువు మనకు గౌతమ బుద్ధుని యొక్క పెంపుడుతలైనటువంటి ప్రజాపతి గౌతంగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరి కోరిక మేరకు అంటే సో తన తన ప్రియ శిష్యుడైనటువంటి ఆనందుడి కోరిక మేరకు సో వైశాలిలో అనుమతించాడు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ అంటే త్రిపీఠక అనగా సో త్రిపీఠకాలు దేనికి సంబంధించి మనకు బౌద్ధ మతానికి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాలి. మొత్తం సో 3 పీఠకాలు ఉంటాయి. మనకి వినయ పీఠిక, సో అభిధమ్మ పీఠిక, సుత్త పీఠిక, ఇవన్నీ కూడా మనకు సో బుద్ధుని సో ప్రబోధాల సంకలనము. సో సో మనకు మహాలు అనేది మనకు త్రిరత్నాలు, ఇది కరెక్ట్. సో ఇక్కడ మనకు సో బుద్ధుని యొక్క సో బోధన సంకలనం మనం ఏమంటే మనకు త్రిపీఠకాలు అంటాము. ఈ త్రిపీఠకాలు ఏంటంటే మనకు సో బౌద్ధ మతానికి సంబంధించిన పవిత్రమైన గ్రంథాలు. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ సో త్రిపీఠక గ్రంథాలు ఏ మతానికి సంబంధించింది? త్రిరత్న అయితే జైన మతం, త్రిపీఠకాలు అనేది దేని మతం ఇక్కడ మనకి మతం? బౌద్ధ మతానికి సంబంధించినవి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే సో ఆశ్రమ జీవిత నియమాలను తెలిపే బౌద్ధ గ్రంథం ఏంటిది? ఇక్కడ మనం బాగా గమనిస్తే ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఆశ్రమ జీవిత నియమాలు దేంట్లో మనకు వినయ పీఠికలో ఉంటాయి. నెక్స్ట్ కనుక గమనిస్తే నీతి మరియు సిద్ధాంత విషయాలపై బుద్ధుని ప్రసంగాలను కలిగినటువంటి బౌద్ధ గ్రంథం ఏంటి అంటుంది? ఏది మనకి ఇక్కడ సుత్త పీఠిక. అంటే మనకి ఇక్కడ సుత్త పీఠికలో ఏముంటాయి మనకు? సో బుద్ధుని యొక్క ప్రసంగాలు ఉంటాయి. నెక్స్ట్ కనుక గమనిస్తే సో యమక ఈ బుద్ధ పీఠికకు చెందినది. యమక అనేది ఏ బుద్ధ పీఠికకు చెందినది? మనకు అభిధమ్మ సో పీఠికకు చెందినది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనిస్తే సో భారతీయ ప్రాచీన బౌద్ధ ఆశ్రమాలలో చూడండి ఇక్కడ ఏమంటాడు? సో భారతీయ ప్రాచీన బౌద్ధ ఆశ్రమాలలో పవరణ అన్న వేడుకను ఎందుకు జరిపేవారు? ఇక్కడ మనకు ఒక వేడుక గురించి చూడడం జరిగింది. అదే మనకు పవరణ. ఇది మనకు పవరణ వేడుక ఎందుకు జరుపుకుంటారంటే మనకు గమనిస్తే ఇక్కడ మనకు సరైన ఆన్సర్ మనకు వర్షాకాలంలో ఆశ్రమాలలో బస చేసిన సమయంలో బౌద్ధ సన్యాసులు వారు చేసినటువంటి పాపాలకు సో ప్రాశ్చాత్యాపం తెలుపుకునేందుకు సో మనకి ఏ వేడుక జరుపుకుంటారు? మనకు సో పవరణ వేడుక జరుపుకుంటారు. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఇక్కడ చూడండి మనకు సో అశోకారం సో అశోకారం ఆశ్రమం ఎక్కడ ఉంది? ఎక్కడ మనకు పాటలీపుత్రంలో ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. పాటలీపుత్రం అంటే మనకు మౌర్య చక్రవర్తి అయినటువంటి అశోకుడు సో పాటలీపుత్రంలో సో అశోకారం అనే ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం ఇక్కడ గమనిస్తే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అంటే మనకు సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే సో ప్రపంచంలోని ఎత్తైనటువంటి విశ్వశాంతి స్తూపము బీహార్లో ఎక్కడ ఉంది? ఎక్కడ ఉందంటే మనకు సో రాజగృహంలో ఉంది. సో దీన్ని ఎవరు నిర్మించారంటే దీన్ని మనకు సో ఎవరు మనకు జపాన్కి చెందినటువంటి సంస్థ నిర్మించింది. జపాన్ వారు నిర్మించారని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి సో బుద్ధగయలోనే 80 అడుగులు ఎత్తైనటువంటి బుద్ధుని విగ్రహము ఎవరి చేత నిర్మించబడిందంటే మనకు ఎవరి చేత? మనకు సో జపానీల చేత గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తుండే ఇక్కడ స్తూపం అన్న పదము మొదట ఎక్కడ ఉపయోగించబడింది అంటాడు. ఇక్కడ మనకు స్తూపం అన్న పదం మొట్టమొదటి ఎక్కడ ఉపయోగించబడింది? మనకు ఋగ్వేదంలో ఉపయోగించబడిందంట. నెక్స్ట్ కనుక గమనిస్తే బుద్ధ భగవానుడి జీవితంలో ఏ ఘటనతో సంబంధం లేనటువంటి స్తూప ప్రదేశం ఏది అంటుంది? ఇక్కడ మనం బాగా గమనిస్తే ఇక్కడ అంటే ఈ క్రింద ఉన్నటువంటి స్తూప ప్రదేశాలకు బుద్ధుడికి సంబంధం లేదంటుంది. ఇక్కడ మనం గమనిస్తే సారనాథు, అదేవిధంగా బుద్ధగయ, విధంగా ఓకే కుషినార్, ఇవన్నీ కూడా మనకు సో బుద్ధునికి సంబంధించినటువంటి సో సంబంధం ఉన్నాయి. కానీ ఒక సాంచి అనేది మనకు బుద్ధుడికి సంబంధం లేదు ఇక్కడ. ఓకేనా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కడ ఉంది? మనకు సాంచి మధ్యప్రదేశ్లో ఉంది. ఓకే, సో ఇది అనమాట ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే అమరావతి స్తూపము ఎవరి కాలంలో నిర్మించబడింది? చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఏపీ చదువుతాం. ఎవరి కాలం? మనకు శాతవాహన కాలంలో మనకు జీపీఎస్ కుమారుడు అయినటువంటి సో రెండవ పులోమావి కాలంలో సో మనకి అమరావతి స్తూపం నిర్మించబడినట్లు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా సార్లు ఏపీ చదువుకున్నాం. కాబట్టి మన సరైనటువంటి ఆన్సర్ అంటే మనకు అమరావతి స్తూపం ఎవరి కాలం నిర్మించబడింది? మనకు శాతవాహన కాలంలో నిర్మించబడింది. అమరావతి ఎక్కడ? మనకు సో గుంటూరులో కలదు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే సో ప్రపంచము అస్థిరము మరియు అశాశ్వతము. చూడండి ఇక్కడ మనం బాగా గమనిస్తే చూడండి ఇక్కడ ఏమంటాడంటే సో ప్రపంచము అస్థిరము మరియు అశాశ్వతము అన్న వాక్యము దీనికి సంబంధించినది. దేనికి సంబంధించి? మనకు సో బౌద్ధ మతము. సో బౌద్ధ మతాన్ని గమనిస్తే ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు అంటే మనకు బౌద్ధ మతం యొక్క ముఖ్య సిద్ధాంతం ఏంటంటే సో నిత్య సిద్ధాంతం మనకు అనిత్యం అనమాట. అంటే అనిత్యం అంటే మనకి ఏంటంటే సో ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు అని తెలియజేస్తుందే సో మనకు బౌద్ధ మతం అనమాట. నెక్స్ట్ కనుక గమనిస్తే ఆసియాకు కాంతి లాంటి వారు అంటే లైట్ ఆఫ్ ఆసియాగా ప్రసిద్ధిగాంచింది ఎవరు? మనకు గౌతమ బుద్ధుడు అని గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ సో లైట్ ఆఫ్ ది ఆసియా ఎవరిని పిలుస్తారు? మనకు గౌతమ బుద్ధుడు పిలుస్తారు. నెక్స్ట్ కనుక గమనిస్తే సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్ రచించినటువంటి ది లైట్ ఆఫ్ ఆసియా దేని ఆధారంగా వ్రాయబడింది అంటే మనకి మనకి ఇక్కడ బాగా గమనిస్తే మనకు దేని ఆధారంగా అంటే మనకు సో లలిత్ విస్తార్. ఈ లలిత్ విస్తార్ అంటే ఏంటిదంటే మనకు ఇది సో బుద్ధుని జీవిత చరిత్రను తెలిపే సో బుద్ధుడి జీవిత చరిత్రను తెలిపే ఒక సంస్కృత గ్రంథం అనమాట. అంటే మనకు సో లలిత్ విస్తార్ అనేది ఏంటంటే సో బుద్ధుని జీవిత చరిత్రను తెలిపే ఒక సంస్కృత గ్రంథం. ఈ సంస్కృత గ్రంథం అనేటువంటి లలిత్ విస్తార్ ఆధారంగా మనకు సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్ ఒక బుక్ రాయడం జరిగింది. మనకు ది లైట్ ఆఫ్ ఏషియా అనే గ్రంథం రాయడం జరిగింది. సో లైట్ ఆఫ్ ఏషియా బిరుదు ఎవరి యొక్క బిరుదు? మనకు గౌతమ బుద్ధుడి యొక్క బిరుదు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనిస్తే ఇదేమన్నాడు? బౌద్ధంలోనే హీనయాన మరియు మహాయాన శాఖలకు గల ప్రాథమిక వ్యత్యాసం ఏంటి? ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇక్కడ సో కనిష్కుని కాలం ఉన్నటువంటి సో 4వ బౌద్ధ సంగీతలో సో మనకు బౌద్ధం రెండుగా చీలిపోయింది. రెండు శాఖలు కూడా మనకి హీనయానము, అదే కూడా మహాయానం. వీటి మధ్య సో ప్రాథమిక వ్యత్యాసం ఏంటంటే మనకు హీనయానులు ఏం చేస్తారు? మనకు సో బుద్ధుని గొప్ప గురువుగా భావిస్తారు. వీళ్ళు బుద్ధుడిని సో గొప్ప
గురువుగా భావిస్తారు. కానీ ఇక్కడ మహాయాన శాఖలు అంటే మహాయాన శాఖ ఏం చేస్తుంది మనకు సో బుద్ధుడిని విగ్రహ రూపంలో పూజిస్తారనమాట. మనకు ఇక్కడ సో మహాయాన శాఖ వారేమో బుద్ధుని విగ్రహ రూపంలో పూజిస్తే సో వీళ్ళొచ్చేసరికి ఏంటంటే బుద్ధుని ఒక గొప్ప గురువుగా భావిస్తారు. ఇది మనకు బౌద్ధ మతం ఉన్నటువంటి హీనయాన మరియు సో మహాయాన శాఖలకు సంబంధించి ప్రాథమిక వ్యత్యాసం అన్నమాట. ఇవి మనకు గతంలో బౌద్ధ మతంపై అడిగినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. సో వచ్చే వీడియోలో మరికొన్ని ప్రశ్నల గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చర్చించుకుందాము. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.